మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పాడుతా తీయగా షో పైన సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంగీత వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ ఆరోపణలకు ఆ షో జడ్జిగా వ్యవహరిస్తోన్న సింగర్ సునీత తాజాగా స్పందించారు. ప్రవస్తి ఒక్కొక్క ఆరోపణకు స్పష్టమైన సమాధానం ఇస్తూనే తాను ఎలాంటి పక్షపాతంగా వ్యవహరించలేదని, ఎలిమినేషన్ టైంలో ఎలాంటి పార్టీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎలిమినేషన్ రోజున తాను అక్కడ కూర్చున్న విషయం ఏకైక కారణం తన షెడ్యూల్ ముగియకపోవడమేనని చెప్పారు. కీరవాణి గారు పెళ్లిలో పాడడం పైన చేసిన వ్యాఖ్యల్ని ప్రవస్తి వ్యక్తిగతంగా తీసుకున్నదే తప్ప అలా భావించాల్సిన అవసరం లేదన్నారు సునీత. అలాగే ప్రవస్తి తల్లి స్టేజ్కి వచ్చి ట్రోఫీని వదిలేసి చరణ్ చేతిలో ఉన్న మైక్ను లాక్కోవడానికి ప్రయత్నించిందని, తనను చూస్తూ నువ్వే మోసగత్తమని ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందని చెప్పారు. ఆ టైంలో తాను సంయమనం పాటించి నమస్కారం చేసి ప్లీజ్ అన్నానని, అది కూడా వీడియోలో రికార్డ్ అయిందని పేర్కొన్నారు. ప్రవస్తి చేసిన ఆరోపణలేవి నిజానికి దూరమై ఉన్నాయని, షోలో భాగంగా జరుగుతున్న సాధారణ వ్యవహారాలను ఇతర కోణంలో చూపించడం తగదన్నారు. పార్టీ ఇచ్చారని ఆరోపించిన ప్రవస్తినే ఆ కేకు తిన్నదని గుర్తు చేశారు. ఆ సందర్భంలో టీంకు భోజనం తెప్పించడం పరిపాటి అని, ఎవరైనా ఎలిమినేట్ అయినప్పుడు పార్టీ ఇచ్చినట్టుగా చూపించడం సరైంది కాదన్నారు సునీత. ప్రవస్తి తల్లి చేసిన శాపనార్థాలు సునీత హృదయాన్ని బాధించాయని, ఓటమిని హుందాగా అంగీకరించకపోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. గెలుపు ఓటమి రెండూ కాంపిటీషన్లో భాగమేనని, ఓటమిని గౌరవంగా తీసుకోవడం అవసరమని సూచించారు సునీత. తమ పైన ఆరోపణలు చేస్తున్న వారు గెలిచినప్పుడు కాళ్లకు దండం పెడతారని, ఓడిపోతే విమర్శలు చేస్తారని, అది సమంజసంగా ఉండదని పేర్కొన్నారు. చివరిగా నిన్ను ముద్దు పెట్టిన అదే తల్లి హృదయంతో చెప్తున్నా, నీ ఆవేశాన్ని తగ్గించుకొని మంచి పాటలు పాడాలని ఆశిస్తున్నా అంటూ సునీత తన బాధను కూడా వ్యక్తం చేశారు.